సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ విజిలెన్స్ తిరుపతి జిల్లా పోలీస్ అధికారులతో అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుండటంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వాహన సేవలు, మూల విరాట్ దర్శనం సాఫీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంబంధించి పోలీస్ వైపు నుంచి అలానే మన విజిలెన్స్ వాళ్ళు టీటీడీ ప్లాన్స్కి సంబంధించి ముగ్గురు కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ముగ్గురు కూడా మన కోఆర్డినేషన్ తోటి ఒకే సింగిల్ ప్లాన్ తోటి వెళ్ళాలి. సింగిల్ ప్లాన్ ఎందుకంటే దీంట్లో పిలిగ్రిమ్ యొక్క దర్శనానికి సంబంధించి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి అలానే విజిలెన్స్ సెక్యూరిటీకి సంబంధించి దీనికి సంబంధించి ఒక ప్లాన్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్లో కూడా ఎక్కడెక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కులంకుశంగా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల మరింతగా క్లారిటీ వచ్చింది. క్లారిటీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ని డేటాను బేస్ చేసి ఎంతమంది రాబోతున్నారని ఒక అంచనాకు వచ్చాం. ఒకటే విజ్ఞప్తి అందరి భక్తులకు కూడా, టీటీడీ అన్ని రకాలైన ప్లానింగ్ చేసింది. వాళ్ళు వచ్చే పిలిగ్రిమ్స్ టీటీడీ చెప్పే సలహాలను సూచనలు పాటించి వస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఏ రకమైన బర్డన్ ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.